రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ప్రాజెక్టు వరద గేట్లను పరిశీలించారు. భారీగా వర్షాలు కురుస్తున్నందున కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ప్రాజెక్టులోకి వచ్చే ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తంగా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే బోజు, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు వరదలు రావడం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు కూడా ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలో ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్ సంబంధించి ప్రజానీకాన్ని కూడా కలవడానికి మరి అక్కడ పోవటం జరిగింది. ఈరోజు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కానీ నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు పడ్డాయో ముంపుకు గురయ్యే అవకాశాలున్న కొన్ని గ్రామాలకు సంబంధించి మేము మంత్రిగా మా సోదరులు మోదీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు గంటకు సమీక్ష చేస్తూ ప్రాణ నష్టం కలగకుండా, ఆస్తి నష్టం కలగకుండా వీలున్నంత వరకు సహాయక చర్యలు చేపట్టడానికి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రజానికానికి ఏ విధంగా ఇబ్బంది రాకూడదని మేము